హలో! అందరూ నమస్కారం. మూవీ రియాక్ట్ 'హెల్ ఫేర్' 2026లో రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో యాక్షన్ సీన్సే అవి హైలైట్. అవి చూడడానికి కూడా పర్లేదు బాగానే ఉంటాయి. దాంతో పాటు ఈ మూవీలో హీరో ఓల్డ్ మ్యాన్. సో, ఆ ఓల్డ్ మ్యాన్‌తో వచ్చి కొన్ని యాక్షన్ సీన్స్ చాలా బాగా పిక్చరైజ్ చేస్తారు. చూడడానికి కూడా పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఒక తండ్రి కూతురులో ఉంటారు. వాళ్ళకొక బార్ షాప్ ఉంటది. తండ్రికి కాళ్ళుండవు. సో, తను ఒక వీల్ చైర్‌లో ఉంటాడు. సో, తండ్రికి సాయంగా కూతురు ఆ బార్ షాప్‌ని రన్ చేస్తూ ఉంటది. ఆ బార్ షాప్‌కి కొంతమంది గ్యాంగ్‌స్టర్స్ వచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో, అలాంటి టైంలోనే ఆ బార్ షాప్ కొంచెం రెనోవేషన్ చేయడానికి ఒక మనిషిని పిలుస్తారు. అతనే మన హీరో ఓల్డ్ మ్యాన్. తనేం చేస్తాడంటే ఆ బార్ షాప్‌లో ఏవేవి పాడైపోయాయో అవన్నీ కొంచెం రిపేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలాంటి టైంలోనే మళ్ళీ ఆ గ్యాంగ్ వచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నప్పుడు మన హీరో వెళ్లి వాళ్ళని అడ్డుకుంటాడు. ఆ తర్వాత ఆ గ్యాంగ్ వాళ్ళ కూతురిని ఎత్తుకెళ్తారు. సో, మన హీరో ఆ కూతురిని ఎలా కాపాడాడు ఆ గ్యాంగ్ నుంచి అనేదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ వేసుకొని ఆ ఓల్డ్ మ్యాన్‌తో కొన్ని యాక్షన్ సీన్స్ అయితే పెడతారు. అవి చూడడం కూడా పర్లేదు బాగానే ఉంటాయి. ముసలోడే గాని మహానుభావుడు అన్నట్టుగానే తనతో వచ్చి యాక్షన్ సీన్స్ చూడడానికైతే పర్లేదు బాగానే ఉంటాయి. కొంతమంది గ్యాంగ్‌స్టర్స్ ఒక ఫ్యామిలీని ఇబ్బంది పెడుతుంటే, అలాంటి టైంలోనే ఒక స్ట్రేంజర్ వచ్చి వాళ్ళని ఎలా కాపాడాడు, వాళ్ళకి ఎలా అండగా ఉంచున్నాడు, ఆ గ్యాంగ్‌స్టర్స్‌ని ఎలా ఎదుర్కొన్నాడనేదే ఈ పాయింట్. ఆ పాయింట్ తగ్గట్టుగానే మంచి యాక్షన్ సీన్స్‌తో పాటు కొన్ని ఎమోషనల్ సీన్స్ పెడతారు. అవి చూడడం కూడా పర్లేదు బాగానే ఉంటాయి. ఆ స్ట్రేంజర్ స్టీఫెన్ ల్యాంగ్ తను ఆ ఏజ్‌లో కూడా తనతో వచ్చి యాక్షన్ సీన్స్ చాలా బాగా పిక్చరైజ్ చేశాడు. ఒక సీన్ ఉంటది. ఒక టేబుల్ పై నుంచి ఎగురు దూకుతాడనమాట. ఆ సీన్ కొంచెం రియలిస్టిక్‌గా అనిపిస్తది. సో, ఆ ఏజ్‌లో కూడా ఆ పెద్ద టేబుల్ ఎక్కి దూకాడంటే కూడా చాలా బాగా తీశారు రియలిస్టిక్‌గా సీన్స్ మాత్రం. అవి చూడడం కూడా పర్లేదు బాగానే ఉంటాయి. ఆ ఓల్డ్ మ్యాన్ ఒక ఆర్మీ లాగా చూపిస్తారు తప్ప గాని, తనకంటూ ఒక స్టోరీ అంటూ ఏం చూపించరు. సింపుల్‌గానే అతను ఒక స్ట్రేంజర్ లాగానే చూపిస్తారు. తనకు సంబంధించిన ఒక చిన్న స్టోరీ ఏదైనా చూపించుంటే బాగుండేదనిపించింది. ఇంకా క్లైమాక్స్‌లో కూడా ఒక మంచి యాక్షన్ సీన్ పెట్టుకున్నారు. ఆ యాక్షన్ సీన్స్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో స్టీఫెన్ క్యారెక్టర్ బాగుంటది. తన క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు బాగుంటది. ఇంకా రిమైన్ క్యారెక్టర్స్ వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు బాగుంటది. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ బాగుంటది. అండ్ టెక్నికల్ కాస్త పర్లేదు బాగుంటది. ఈ మూవీ కంప్లీట్‌గా 90, 80 ఆ స్టైల్‌లో తీస్తారు. మూవీ అంతా కౌబాయ్ స్టైల్‌లో ఉంటది. అవి చూడడానికి కూడా బాగా ఉంటాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు బాగుంటది. ఏదో ఒకసారి చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి లేకపోతే లేదు. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.